దేవుని గురించి ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు తెలియపరుస్తుంది. దేవుడు ఉన్నాడని, దేవుడు దీన్ని నడిపిస్తున్నాడని, దేవుడు ఈ సర్వ సృష్టిని చేశాడని, మనకు ఆయనే రక్షకుడు, మనకు ఆయనే సృష్టికర్తని. కానీ తెలుసుకోనిదల్లా మనుషులే. ఇదిగో ఒక్కసారి ఆకాశాన్ని, ఈ నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని చూసినప్పుడు అవి చేసే శబ్దాలను, అవి చూపించే సూచనలను వాటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది మనుషుల చేతి పనులు కాదు. మనుషులు వీటిని చేయలేరు. మనుషులు చేసినవి అవి ఎల్లకాలం ఉండవు. కానీ దేవుడు చేసింది, దేవుడు సృష్టించింది, దేవుడు కలిగించిన ప్రతీదీ కూడా శాశ్వతంగా ఉంటుంది. అది ఆయన ఆజ్ఞాపిస్తేనే కనుమరుగైపోతుంది. అలాగే ఈ సృష్టిని చూసి కూడా దేవుని గురించి తెలుసుకోవచ్చు. అందుకే మనుషులను ఇదిగో ఈ సర్వ సృష్టిని చూసి ఆయన యొక్క అద్భుతాలను, ఆశ్చర్యకారాలను తెలుసుకోండి అని తెలియపరుస్తున్నాను.